ఇప్పుడు చెప్పండి, దేవుని పనులు మనం చేస్తే మనం ఏమవుతాం? దేవునికి కుమారులుగా ఉంటాం, యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉంటాం. ఒకవేళ దేవుని పనులు చెయ్యాలని తప్పించుకుంటూ వెళ్ళిపోతే, తప్పిపోయిన కుమారుడైనా బయటికి వెళ్ళిపోయి తప్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. తప్పించుకుంటే దేవుని పనులు తప్పించుకుంటే మనం దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోలేము. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లారా. మరి వచ్చిన చూడండి ఎంత గొప్ప మాటలు చెప్పాడు ఇక్కడ. ఇదిగో తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ తండ్రికి ఎంత సంతోషం కలిగింది, ఎంత సంతోషం కలిగింది, ఎంత సంతోషం కలిగింది. సంఘంలో ఎంతో మంది ఉంటారు కదండి, ఏమైపోయారు వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఎందుకు రావట్లేదు సంఘానికి అంటే దేవుని మాటలు వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి? వెర్రితనంగా ఉన్నాయి. దేవుని మాటలు వెర్రితనంగా ఉన్నాయి వాళ్ళకి. అవునయ్యా, దేవుని మాటలు వెర్రితనంగా ఉన్నాయి.